డాక్టర్ పివి రమేష్ గారు డాక్టరేటా ఇన్ పర్టికులర్ స్పెషలైజేషన్లో లేకపోతే రియల్గా మీరు మెడికల్ డాక్టరా అది చాలా మందికి తెలియదు. What impressed me the most and what inspired me was the hard work. 33వ ర్యాంక్ 210 అవుట్ ఆఫ్ 250 ఇంటర్వ్యూలో మార్క్. 6 సంవత్సరాలు కూడా రోజుకు 3 గంటల నిద్రపోయేవాడిని. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే అంటే మీరు పుట్టిన ప్రదేశం, మీ తల్లిదండ్రులు? మా నాన్నగారు చాలా సాధారణమైన పేద గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన గ్రామం వెన్నకోట. అంటే ఆ కమిట్మెంట్ రావడానికి రీజను ఎన్వైర్న్మెంట్ అంటారా? టీవీఎస్ 50 మీద వెనక కూర్చున్నాను నేను. నాంపల్లి రోడ్డు మీద బుల్లెట్ వచ్చి గుద్దేసింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ 2 కాళ్ళకి. సో ఆ జీవితం ఒక విధంగా నా మలుపు తిరిగింది అనమాట. దాంతో నమస్కారం అండి, డాక్టర్ పివి రమేష్ గారు. నమస్కారం విఎస్ఆర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు డాక్టర్ అన్నాక కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అందులో మీరు ఐఏఎస్కి వచ్చిన తర్వాత డాక్టర్ అంటే ఇది డాక్టరేటా ఇన్ పర్టికులర్ స్పెషలైజేషన్లో లేకపోతే రియల్గా మీరు మెడికల్ డాక్టరా అది చాలా మందికి తెలియదు. ఒకసారి కొంచెం చెప్తారా మీరు? మెడికల్ డాక్టర్ అండి నేను. ఎంబీబీఎస్ వెల్లూరు సిఎంసి వెల్లూరులో చదువుకున్నాను. ఓకే. చదువుకున్న తర్వాత నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తూ ఐఏఎస్లో చేరాను. సో ఎంఎస్ కంప్లీట్ చేశారా సార్? చేయలేదండి, నేను 1 సంవత్సరం చదివి ఎంఎస్ డిస్కంటిన్యూ చేసి ఐఏఎస్లో వచ్చారు. చేసి ఐఏఎస్. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే అంటే మీరు పుట్టిన ప్రదేశం, మీ తల్లిదండ్రులు, మీ యొక్క అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు ఎవరన్నా ఉంటే కొంచెం చెప్పగలరా? మా నాన్నగారు చాలా సాధారణమైన పేద గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. ఆయన ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన గ్రామం వెన్నకోట గ్రామం అని కృష్ణా జిల్లాలో. కృష్ణా జిల్లా వాస్తవ్యులు మీరు? అంటే వాస్తవాలు అంటే మా తండ్రి గారు తల్లి గారు అదే అక్కడ నుంచి వచ్చారు. ఓకే. తర్వాత మా తల్లిగారు కూడా సాధారణమైన గ్రామీణ కుటుంబం నుంచి వచ్చి టీచర్గా ట్రైనింగ్ అయ్యారు. ఎస్జిబిటి టీచర్గా. నేను 1960లో పుట్టాను, అక్టోబర్. అప్పుడు మా తండ్రి గారు లోవర్ డివిజనల్ క్లర్క్గా సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఓకే. మా తల్లిగారేమో టీచరు జిల్లా పరిషత్ హై స్కూల్లో. నేను పుట్టినప్పుడు మహబూబ్ నగర్లో. మీరు మహబూబ్ నగర్లో పుట్టారు? అంటే నేను మచిలీపట్నంలో పుట్టాను, ఎందుకంటే మా తల్లిగారి ఊరు మచిలీపట్నం వెళ్తారు కదా కాబట్టి. కానీ మా నాన్నగారు అప్పుడు మహబూబ్ నగర్లో పనిచేస్తున్నారు. తర్వాత 62 నుంచి 68 వరకు కూడా అలంపూరులో, అది కూడా మహబూబ్ నగర్లో. మహబూబ్ నగర్ తుంగభద్ర నది ఒడ్డున. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్లో ఆ గ్రామం, అది చాలా పెద్ద గ్రామం ఆ రోజుల్లో. నాకు జ్ఞాపకం ఉన్నది ఏమిటంటే అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది. తర్వాత అక్కడ తెలుగు మీడియం, ఉర్దూ మీడియంస్ 2 నడిచేవి. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ ఉండేది. అది తర్వాత ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్లో ఆ గ్రామం మునిగిపోయి చాలా చిన్నదైపోయింది. అక్కడ ఒక నాలుగో అలంపూర్. ఓకే. అది 4వ శతాబ్దపు పెద్ద దేవాలయం, నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. సో అలంపూర్ అనేది ఒక గ్రామం. అలంపూర్ అనేది ఒక పెద్ద గ్రామం. అది ఆ రోజుల్లో అక్కడ టొబాకో పండించేవాళ్ళు అనమాట. టొబాకో మీద సెంట్రల్ ఎక్సైజ్ కంట్రోల్ ఉండేది. కంట్రోల్ అప్పుడు మా నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారనమాట సెంట్రల్ ఎక్సైజ్లో. చాలా రెగ్యులేషన్ ఉండేది అక్కడ. కాబట్టి అక్కడ టొబాకో పండించే ప్రాంతం కాబట్టి పొగాకు పండించాలంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి ఆ రోజుల్లో. తర్వాత దాని మీద ట్యాక్స్ ఉండేది ఆ వ్యవసాయం మీద. అవన్నీ కూడా తర్వాత తీసేశారు. అది చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అవి తీస్తారనమాట. సో మీరు అలా జరుగుతున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. నాన్నగారు ఎస్ఐ, అమ్మ టీచరు. మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా, అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా? యూజువల్గా టీచర్ పిల్లలంటే కొంచెం అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అండి. ఎలా? నేను అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళేవాడిని. అక్కడ అమ్మగారితో పాటు ఆవిడ చదువు చెప్తుంటే నేను కూడా చదువు చెప్పేవాడిని పిల్లలకి. అలా నేను నా 3వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను, అంటే అలంపూర్లో. తర్వాత మేము 68లో నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వచ్చారు. ఓకే. విజయవాడలో నేను మళ్ళీ స్కూల్కి ముందు విద్యోదయ
అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను. గవర్నమెంట్ అక్కడ స్కూల్స్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే జిల్లా పరిషత్ అంటే ఇంటి దగ్గర మోస్ట్లీ మా తల్లిగారు చెప్పిన విషయాలే నేర్చుకోవడమే. తర్వాత నేను 8 ఏళ్ళప్పుడు 5వ తరగతిలో చేరాను. ఓకే. అంటే నేను డైరెక్ట్‌గా అంటే అప్పటి వరకు ఫార్మల్‌గా నేను చదువుకోలే. అంటే స్కూల్‌కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి తల్లిగారు చెప్పింది, ఆవిడ చెప్పే కథలు, తర్వాత ఇంగ్లీషు, తెలుగు నేర్చుకోవడం. వావ్! ఆహ్, అంతేగాని నేను ఫార్మల్‌గా చదువుకోలేదు. అంటే ఫార్మల్‌గా స్కూల్‌కి వెళ్ళేది లేదు. ఓకే. డైరెక్ట్ 5th క్లాస్‌కి వచ్చేసారు. డైరెక్ట్‌గా 5థ్ గ్రేడ్‌లో చేరానన్నమాట. విజయవాడ వచ్చిన తర్వాత యూజువల్‌గా 10 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. బట్ 8 ఇయర్స్‌కే మీరు 5th క్లాస్‌కి వచ్చారు. 8వ తరగతిలో 68లో నేను 5థ్ గ్రేడ్ చేరానన్నమాట. విద్యోదయ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని. ఓకే. అక్కడ 5, 6, 7 వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత 8వ తరగతి నుంచి 8, 9, 10 బాలభారతి హై స్కూల్‌లో ఓకే. విజయవాడలోనే ఓకే. గవర్నర్పేటలో 10 వరకు అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ బైపీసీ ఆంధ్ర లాయల కాలేజీలో చదువుకున్నాను. ఆంధ్ర లాయల కాలేజీ అయితే చదువుకున్నాను. విజయవాడలో మీ ప్రస్థానం కొంచెం ఎక్కువ ఉన్నట్టే లెక్క. అంతే కదండి. 68 నుంచి 76 వరకు 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఆ తర్వాత 76లో నేను వెల్లూరులో సిఎంసి వెల్లూరులో సో ఇప్పుడు ఈ డాక్టర్ అవ్వాలి అనే ఒక ప్యాషను, లేకపోతే ఇది మీకంతా మీకు అనిపించిందా? లేకపోతే మీ ఇంట్లో మీ ఎవరన్నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అమ్మగారు కానీ ఎవరన్నా చెప్పారండి? మా కుటుంబంలో నేను అంటే మా నాన్నగారు ఇంజనీర్ అవ్వాలనే ఒక కోరిక ఉండేది. అంటే ఆయన కూడా ఇంజనీరింగ్ చదవాలనుకుని చివరికి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి గారు చనిపోయారు. ఆయన 10th గ్రేడ్ ఎగ్జామ్ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ఇంజనీర్ కాలేకపోయారు. డిగ్రీ చదువుకున్నారు, బిఏ పూర్తి చేశారు. కాబట్టి నేను ఇంజనీర్ అవ్వాలనే ఒక కోరిక ఉండేది. కానీ నాకు బయాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. బయాలజీ, బాటనీ, జువాలజీ, దాంట్లో 8th గ్రేడ్ నుంచి కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ మీద చాలా చాలా నచ్చాయి నాకు. అంటే అవి జీవితం గురించి నేర్చుకునే అంశాలు కాబట్టి. తర్వాత దే ఆర్ రియల్, అంటే కాంక్రీట్, రియల్, టచ్ అండ్ ఫీల్ కదా. మ్యాథ్స్, ఫిజిక్స్ కొంత అబ్స్ట్రాక్ట్. సో ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్ అండ్ నేను ఇన్సిస్ట్ చేసి నేను బైపీసీ తీసుకుని ఆ తర్వాత డాక్టర్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు, ఎంఎస్. సో ఇప్పుడు ఈ ఐఏఎస్ ఎలా మీకు ఆ బగ్ స్టార్ట్ అయింది? అంటే డాక్టర్ స్ట్రీమ్లోకి వెళ్ళినప్పుడు ఇక దానిలోనే ఏదో స్పెషలైజేషన్ చేసి సక్సెస్ అవుదాం అనుకుంటారు కదా. నేను ఎంబీబీఎస్ చాలా కష్టపడి చదువుకున్నానండి. నేను మొత్తం 5.5 సంవత్సరాలు చదువు. తమిళనాడులో ఆ రోజుల్లో 5.5 years స్టడీస్ ఉండేవి. తర్వాత 1 year హౌస్ సర్జన్సీ. అంటే 6.5 years టు కంప్లీట్ ఎంబీబీఎస్. నా నేను చాలా 6 సంవత్సరాలు కూడా రోజుకు 3 గంటల నిద్రపోయేవాడిని. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్, క్లినిక్స్, ప్రాక్టికల్స్ అయిన తర్వాత ఖచ్చితంగా 5 గంటలు ప్రతిరోజు చదువుకునేవాడిని. సో చాలా కష్టపడే తత్వం అప్పుడు నుంచి అలవాటు. చాలా కష్టపడ్డాను. ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా మంచి మార్కులు, చాలా గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను. తర్వాత యూనివర్సిటీ లెవెల్లో నేను టాపర్ని ఎంబీబీఎస్లో. సో నాకు అప్పుడు చాలా ధైర్యం వచ్చిందనమాట. అంటే నేను ఏమైనా సాధించగలను జీవితంలో. నేను అప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయినప్పుడు నేను ఎంఎస్ చేయగలను. తర్వాత ఆ రోజుల్లో కార్డియోథొరాసిక్ సర్జరీకి చాలా మంచి విలువ ఉండేది. సో కార్డియాక్ సర్జరీ అవ్వాలనే కోరిక కూడా ఉండేది నాకు. కానీ సర్జన్స్కి అంత పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు సాధారణంగా. అది ఫిజికల్, వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉంటాయి. కానీ ఈ యొక్క కాంప్లెక్స్ ఐడియాస్ ఇవి ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్, రీసెర్చ్ ఓరియంటేషను. సో నాకు రీసెర్చ్, క్లినికల్ ప్రాక్టీస్, తర్వాత టీచింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను ప్రతిసారి క్లినిక్స్ తీసుకోవడం, క్లాసెస్ తీసుకోవడం. సో దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే మిగిలిన వాళ్ళకి చెప్పాలి. ప్యాటర్న్ కనపడుతుంది. చిన్నప్పుడు అమ్మతో స్కూల్కి వెళ్ళటం, అక్కడ మీరే మళ్ళీ ఏదో అమ్మగారు చెప్పింది మీరు చెప్పటం, కరెక్ట్. తర్వాత మళ్ళీ ఈ మెడికల్ ఈ కాలేజెస్లో కూడా చెప్పటం. అంటే టీచింగ్ అనేది ఆల్సో మీకు ఒక లెర్నింగ్ ఎయిడ్, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా. లెర్నింగ్ ఎయిడ్. యాక్చువల్లీ టీచింగ్ ఈజ్ ది బెస్ట్.
లెర్నింగ్ ఎయిడ్. రైట్. ఎందుకంటే మీకు అంత క్లారిటీ ఉంటే తప్ప కాన్సెప్చువల్గా కానీ ప్రాక్టికల్గా కానీ, అలాగే కమ్యూనికేషన్ మనం వేరే వాళ్ళకి 10 మందికి చెప్పాలి అంటే వాళ్ళు వినాలి, దాని మీద నేర్చుకోవాలి అంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం చెప్పే విధానంలో ఇది ఉండాలి. కాబట్టి నేను చాలా విషయాలు ఎంబీబీఎస్లో ఈ క్లాసులు క్లినిక్స్ తీసుకోవడం ద్వారా చెప్పడం ద్వారా నేర్చుకున్నాను నేను. అక్కడి నుంచి నా ప్రస్థానం ఐఏఎస్ కిందకు వచ్చింది అంటే ఇది నేను ఒక సంవత్సరం పాటు చాలా మదన పడ్డాను. ఏం చేయాలి, అసలు భవిష్యత్ ఏం చేయాలి అంటే నాకేమిటంటే మేము వెల్లూరులో సిఎంసి వెల్లూరు టాప్ కాలేజ్ ఇండియాలో. అక్కడ ప్రభావం ఎలా ఉండేదంటే ప్రతి సంవత్సరం కూడా 3-4 వారాలు సమ్మర్ వెకేషన్ టైంలో 3-4 వారాలు మీరు ఒక గ్రామంలో ఉండాలి. ఉండి ఆ గ్రామీణ వాతావరణం, అక్కడున్న పరిస్థితుల మీద సర్వే చేయడం, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఒకదానికొకటి సంబంధం అనే విషయాల మీద నేర్చుకోవడం, తర్వాత ప్రాజెక్ట్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అలా ప్రతి సంవత్సరం అదే గ్రామంలో అదే గ్రూప్ ఆఫ్ పీపుల్తో మీరు 5 సంవత్సరాల పాటు పనిచేయాలి. దానివల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఒక సోషల్ కాన్షియస్నెస్ వచ్చిందంటారా? చాలా 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 అంటే వెల్లూరు అడ్వాంటేజ్ ఏమిటంటే సోషల్ అవేర్నెస్, అంటే అసలు పబ్లిక్ పాలసీ, హెల్త్ మీద, ఎపిడమియాలజీ, దాని మీద ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, దాన్ని అవుట్ స్టాండింగ్ క్లినికల్ ప్రాక్టీస్ ఏ విధంగా అప్లై చేయాలి, అది కూడా ఒక విలువలు, ఒక ఎథికల్ స్టాండర్డ్స్, మోరల్ స్టాండర్డ్స్, వీటిని ఎలా చెప్పాలి అనే దాని మీద. అంటే దానికి ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉందండి? అంటే ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్ళటం, స్టడీ చేయటం అనేది రన్ ఆఫ్ ద మిల్ రిచువల్గా చేస్తారు. కానీ ఒక ఎథిక్స్, వాల్యూస్ అంటే డాక్టర్స్ ఆర్ లైక్ గాడ్స్. యూజువల్ ఈవెన్ టుడే వీ కన్సిడర్ దెమ్. బట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ప్లే వెరీ వైటల్ రోల్ కదా. అక్కడ మీకు ఆ ఎథిక్స్, వాల్యూస్ అనే ఒక ప్రిన్సిపల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏదైనా ఒక ప్రొఫెసర్ కానీ లేకపోతే ఆ గ్రామంలో ఎవరన్నా? వెల్లూరులో ఆల్ ప్రొఫెసర్స్ ఫర్ అబ్సల్యూట్లీ అవుట్స్టాండింగ్. అంటే వాళ్ళు ఆ రోజుల్లో 70s, నేను 76లో మెడిసిన్ చేశాను, 82లో కంప్లీట్ చేశాను. 70sలో అన్ని డిసిప్లిన్స్లో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, వీటన్నిటిలో కూడా పయోనీర్స్. అంటే ఇండియాలో ఆ రోజుల్లో వెల్లూరు వాజ్ అట్ ది ఫ్రాంటియర్. 1-2-3 స్టెప్స్ అహెడ్ ఉండేది ప్రొఫెసర్స్ అందరూ కూడా. అంటే మిగిలిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూడా ఒక 5 సంవత్సరాల ముందు. దానికి 2-3 అడ్వాంటేజెస్ ఉండేవండి. ఒకటేంటంటే టాప్ మోస్ట్ పీపుల్, ఫిజిషియన్స్ కానీ, సర్జన్స్ కానీ, సూపర్ స్పెషలిస్టులు కానీ వరల్డ్ ఓవర్ నుంచి వెల్లూరుకు వచ్చేవాళ్ళు. వచ్చి సెబాటికల్ 1 year 2 years ఇక్కడ పనిచేసేవాళ్ళు. అంటే గ్రేట్ ఎక్స్పోజర్, హ్యూజ్ ఎక్స్పోజర్ స్టూడెంట్స్కి, ప్రొఫెసర్స్కి. సో దే వర్ ఆల్ పయనీర్స్, టాప్ వరల్డ్ క్లాస్. బట్ వాట్ ఇంప్రెస్డ్ మీ ది మోస్ట్ అండ్ వాట్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్ వాజ్ ది హార్డ్ వర్క్. అంటే మార్నింగ్ 6 నుంచి వచ్చి వార్డులో రౌండ్స్ చేసి ప్రొఫెసర్స్ మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్తే 7 నుంచి మళ్ళీ రాత్రి 9 వరకు ఆపరేషన్ అట్ ఎ స్ట్రెచ్.